ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చెరకు నరికేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. చెరకు సాగులో ఆది నుంచి అనేక కష్ట నష్టాలను ఎదుర్కొన్న రైతాంగం మలి దశలో చెరుకును నరికి ఫ్యాక్టరీలకు పంపే సమయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే దిగుబడులు ఆశాజనకంగా ఉండి పంచదార శాతం తగ్గకుండా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. మరి చెరకు నరికే సమయంలో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాలలో స్వల్ప మధ్యకాలిక చెరకు రకాలు ఎక్కువగా సాగులో ఉన్నాయి. స్వల్పకాలిక రకాలు 8 నుంచి 10 నెలలకు, మధ్యకాలిక రకాలు 10 నుండి 12 నెలలకు పక్వ దశకు వస్తాయి. కానీ వాతావరణ ఒడిదుడుకుల వల్ల కొన్ని సందర్భాల్లో చెరకు ఆలస్యంగా పక్వ దశకు రావడం జరుగుతోంది. అలానే నీటి ముంపు పరిస్థితుల్లోనూ గాలుల వల్ల తోటలు పడిపోయిన సందర్భాల్లో ముందుగా చెరకు నరికి ఫ్యాక్టరీకి తరలించాల్సి ఉంటుంది. మన రైతులు మొక్క తోటలు నరికిన తరువాత 1-2 కార్సీలు చేయడం అలవాటు. కాబట్టి చెరకు నరికేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకుంటే పిలక తోట నుంచి ఎక్కువ పిలకలు వచ్చి చెరకు గడల సంఖ్య పెరుగుతుంది. చెరకులో పక్వత నిర్ధారణ ఎంత ముఖ్యమో రైతులు నరికేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకుని సకాలంలో ఫ్యాక్టరీలకు తరలించడం కూడా అంతే ముఖ్యం. చెరకు పక్వత నిర్ధారణ పట్ల, చెరకు నరుకుదల విషయంలోనూ రైతులు ఎలాంటి మెళకువలు పాటించాలో తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా బసంత్పూర్ చెరకు పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్. చెరకు పక్వత వచ్చింది అని తెలుసుకోవడానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక తోటకు వెళ్ళినట్లయితే పై భాగంలో ఉన్నటువంటి చెరకు అంటే ఆకులన్నీ కూడా ఈ పసుపు రంగు మారిపోవటము, ఎదుగుదల ఆగిపోవటము మనం చూస్తూ ఉంటాం. దీన్ని బట్టి చూస్తే ఏంటంటే చెరకు పక్వానికి వచ్చిందని చెప్పేసి కూడా మనము నిర్ధారణ చేసుకోవచ్చు. రెండవ సూత్రం ఏమిటంటే చెరకు ఆకులు అంటే కొత్తగా వచ్చే మౌటాకులు ఎదగడం ఆగిపోతాయి. ఇలా ఆగిపోయినప్పుడు కూడా చెరకు ఇంకా ఎదుగుదల ఆగిపోయినట్టు కూడా మనం నిర్ధారించుకొని పక్వతకు వచ్చిందని చెప్పి నిర్ధారించుకోవచ్చు. మామూలుగా చెరకు కనుపులు దగ్గరగా రావటము, అదేవిధంగా ఈ వచ్చినటువంటి మౌటాకులు కుచ్చులుగా ఏర్పడటము, ఇలాంటివన్నీ కూడా మనకు కనబడతా ఉంటాయి. ఇక నాలుగవది ఏంటంటే చెరకు తోటల్లో పూర్తిగా పక్వానికి వచ్చింది అని తెలుసుకోవడానికి చెరకు పైన పూత కనబడతా ఉంటుంది. అంటే ఈ పూత ఎప్పుడైతే వచ్చిందో, ఆ చెరకు పూత వచ్చిందంటే చెరకు పక్వానికి వచ్చింది, ఇది నరకడానికి సరైన సమయం అని చెప్పేసి కూడా మనం నిర్ధారించుకుంటాం. ఇవి ముఖ్యంగా ఈ 4 సూత్రాలు కంటి చూపుతోనే మనం గుర్తుపడడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే చెరకు పక్వతని శాస్త్రీయంగా నిర్ధారించుకోవాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణకి ఏంటంటే చెరకుని గడని నరికిన తర్వాత పై సగభాగాన్ని, కింద సగభాగాన్ని వేరువేరుగా గానుగాడించాలి. ఇలా గానుగాడించిన తర్వాత గానుగాడించిన రసంలో నుంచి ఘనపదార్థ శాతము, పై భాగంలో నుంచి వచ్చిన ఘనపదార్థ శాతము, అదేవిధంగా కింద భాగంలో ఉన్నటువంటి గడలో నుంచి వచ్చిన ఘనపదార్థ శాతము సరి సమానంగా ఉన్నట్టయితే కూడా చెరకు పక్వత వచ్చిందని చెప్పేసి మనము శాస్త్రీయంగా నిర్ధారించుకోవడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏం చేస్తామంటే ఈ కర్మాగార ప్రతిల వద్ద చేతి రిఫ్రాక్టోమీటర్ అని ఉంటుంది. ఈ చేతి రిఫ్రాక్టోమీటర్ తోటి ఈ పై భాగంలో కొంత గడని పీల్చి ఆ రసాన్ని తీసి ఎంత బ్రిక్స్ శాతం ఉందని చెప్పేసి, అదేవిధంగా కింద భాగంలో ఉన్నటువంటి గడలోపల కూడా బ్రిక్స్ శాతాన్ని తీసి నిర్ధారణ చేసుకుంటే కూడా చెరకు పక్వత వచ్చిందని నిర్ధారణ చేసుకుంటాం మనం. ఇలా మనకు ఇన్ని సూత్రాల వల్ల మనకు చెరకు పక్వత వచ్చిందని చెప్పేసి నిర్ధారణ చేసుకొని కర్మాగారం ప్రతినిధులు మనకు ఆ కర్మాగారానికి చెరకు గానుగాడించడానికి పర్మిట్ మనకు రావడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని పరిస్థితుల లోపల చెరకు పంటకి ఎక్కువగా చీడపీడలు ఆశించినట్లయితే చెరకు పంటను నరికి కర్మాగారాన్ని పంపించవలసి ఉంటుంది. అంతేకాకుండా చెరకు రసనాణ్యత అనేది కొన్ని అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి వాతావరణం కానివ్వండి, కాల పరిమితులు కానివ్వండి, రకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా నిర్ధారిస్తాయి. ఉదాహరణకి కాల పరిమితులు తీసుకున్నట్టయితే కనుక చెరకు పంట లోపల 3 కాల పరిమితులు ఉంటాయి. స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, దీర్ఘకాలిక రకాలు. అయితే స్వల్పకాలిక రకాలు 8 నెలల నుంచి 10 నెలల లోపల చెరకు పక్వానికి వస్తూ ఉంటాయి. మధ్యకాలిక రకాలు 10 నుంచి 12 నెలల లోపల పక్వానికి వస్తూ ఉంటాయి. అదేవిధంగా దీర్ఘకాలిక రకాలు 14 నెలల పైబడి ప్రాంతంలోనే పక్వానికి వస్తూ ఉంటాయి. కాకపోతే కొన్ని ప్రాంతంలో చూసుకున్నట్టయితే కనుక ఎప్పుడైతే మోడెము తోటలు ఎక్కువగా ఉంటాయో ఆ మోడెం తోటలు మామూలుగా మొక్క తోట కంటే కూడా తొందరగా పక్వానికి వస్తుంటాయి. అంటే
ఈ మోడం మనకు కర్మాగారాన్ని పంపించేటప్పుడు మొక్క తోట కంటే ఎక్కువగా తొందరగా మోడం తోటలు పక్వానికి పంపించవలసి ఉంటుంది. చెరకు నరికిన తర్వాత కనీసం 24 గంటల లోపల కర్మాగారానికి ఈ గడలు పంపించవలసి ఉంటుంది. లేని పక్షంలో అటు బరువు లోపల 2% తరుగుదల, అదేవిధంగా నాణ్యత అంటే చక్కెర నాణ్యత లోపల 1% తరుగుదల కూడా మనం ఎంత కాలాన్ని ఆలస్యమైనా కొద్దీ అంత నష్టపోతూ ఉంటాం. దీన్ని నివారించుకోవడానికి సాధారణంగా ఏం చేస్తుంటామంటే మామూలుగా చెరకు గడల పైన బాగా ఎండిపోయినటువంటి ఆకులు ఏవైతే ఉంటాయో ఆ ఆకులన్నీ కూడా చెరకు గడల పైన కప్పేసి పల్చగా నీళ్లు చల్లటం వల్ల ఈ తరుగుదల అనేది మనం కొంతవరకు నివారించడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఇలాంటి సమయం లోపల ఇక్కడ చెట్ల కింద నీడ ప్రాంతంలో పెట్టేసి ఈ గడలంతా కూడా పల్చటి ఆకులు కప్పడం వల్ల కూడా మంచి ప్రయోజనం చేకూరుతూ ఉంటుంది. సాధారణంగా మన రైతులు చెరకు నరికే పనులు కాంట్రాక్టు కూలీలకు అప్పగిస్తూ ఉంటారు. పని తొందరగా పూర్తి చేయాలనే హడావిడిలో పైనే నరకడం వల్ల ఎకరాకు 3 నుంచి 5 టన్నుల దిగుబడి నష్టపోతుంటారు. అలా కాకుండా పదునైన కత్తితో భూమట్టానికి క్రిందగా దుబ్బులు కదలకుండా చెరుకును నరకాలి. ఎందుకంటే పంచదార శాతం క్రింది కణుపుల్లోనే అధికంగా ఉంటుంది. ఇలా భూమట్టానికి క్రిందగా నరికిన గడలను ఫ్యాక్టరీకి పంపినప్పుడు అధిక పంచదార శాతం ఉండి మంచి రాబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి తోటలను కార్సీ చేసినప్పుడు కొత్తగా వచ్చే పిలకలు కింది నుంచి రావడం వలన వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందడానికి వీలుంటుంది. చెరుకు నరికేటప్పుడు రైతాంగం కూలీల ద్వారా చెరుకు నరికిస్తూ ఉంటారు. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే రైతాంగం ఎప్పుడైనా సరే చెరుకు నరుకుతున్నప్పుడు పదునైన కత్తితోటి భూమట్టానికి లేకపోతే భూమి నుంచి 1 అంగుళం కిందకు నరకవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ పంచదార పాలు ఎక్కువ మొత్తము కింది గడ భాగంలో ఎక్కువగా ఉంటాయి. అయితే కూలీలు ఏం చేస్తుంటారంటే భూమికి 1-2 అంగుళాలు వదిలి చెరుకు నరుకుతూ ఉంటారు. ఇలా భూమి నుంచి 2 అంగుళాలు వదిలిన చెరుకు లెక్క చూసుకున్నట్టయితే అటు రైతుకు 3 టన్నుల వరకు నష్టపోతూ ఉంటాడు. అటు కర్మాగారం పరిధి లోపల చక్కెర కూడా నష్టపోతుంటారు. ఇంకొకటి ఏంటంటే కొన్ని ప్రాంతం లోపల ఆలస్యమైన కొద్దీ పూత కూడా ఎక్కువగా వస్తుంది. ఈ పూత ఎక్కువగా రావటం వలన ఈ పైన ఉన్నటువంటి గడ భాగం లోపల బెండు ఏర్పడి చెరకు గడ లోపల బరువు తగ్గడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ నార శాతం కూడా పెరగడం వలన అటు నాణ్యత అటు రైతుకు బరువు తగ్గడం వలన ఎంతో నష్టపోతుంటాడు. అయితే ఎప్పుడైతే పూత వచ్చిన తర్వాత 15 నుంచి 20 రోజుల లోపలనే చెరుకు నరికి కర్మాగారాన్ని పంపించినట్లయితే ఆ చెరుకు నాణ్యత మరియు బరువు రావడానికి ఆస్కారం ఉంది. అయితే కొన్ని రకాల లోపల ఇది వ్యత్యాసం ఉంది. ఉదాహరణకి చెరుకు రకము 8014 కానివ్వండి, కో 6907 కానివ్వండి, కొన్ని రకాల లోపల ఎంత వచ్చినా కానీ కూడా బెండు అనేది కొన్ని రకాల్లో తక్కువగా ఉంటుంది, బెండు శాతం అనేది తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఈ పూత వచ్చిన సమయం లోపల కొంచెం నిర్ధారణ చేసుకొని నరికినట్లయితే కూడా ఎక్కువగా నష్టపోవడం అనేది తక్కువగా ఉంటుందన్నమాట. సో కొంతమంది రైతులు పక్వతకు రాకముందే కర్మాగారాన్ని పంపించడం వలన ఎంతో అటు దిగుబడిలోను అటు చక్కెర దిగుబడిలోను అటు అదేవిధంగా పంచదార రికవరీలోనూ నష్టపోతూ ఉన్నారు. సో అందుకని చెప్పేసి పక్వత పొందిన చెరుకును మాత్రమే కర్మాగారానికి సరఫరా చేసినట్లయితే అటు రైతుకు దిగుబడితో పాటు కర్మాగారానికి చక్కెర ఉత్పత్తిలోనూ అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.